అందరికీ నమస్కారం. ఈరోజు పాఠం 10th క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీకి సంబంధించి వనరులు మరియు అభివృద్ధి పార్ట్ 3. భారతదేశంలో వివిధ రకాల నేలల అభివృద్ధికి దోహదపడిన అంశాలు, వైవిధ్యమైన నైసర్గిక లక్షణాలు, భూస్వరూపాలు, వాతావరణ పొరలు, వృక్ష సంపద. ఒండ్రు నేలలు. అత్యంత విస్తృతంగా వ్యాపించిన ముఖ్యమైన నేల ఒండ్రు నేల. ఉత్తర మైదానాలు మొత్తం ఒండ్రు మట్టితో ఏర్పడ్డాయి. 3 ముఖ్యమైన హిమాలయ నదీ వ్యవస్థలు సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా నిక్షేపించబడ్డాయి. ఒండ్రు నేలలు విస్తరించిన రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్. రాజస్థాన్, గుజరాత్లలో ఇరుకైన కారిడార్ల ద్వారా విస్తరించి ఉన్నాయి. తూర్పు తీర మైదానాలలో ముఖ్యంగా మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ నదీ డెల్టాలలో కూడా ఒండ్రు నేలలు విస్తరించి ఉన్నాయి. ఒండ్రు మట్టిలో ఇసుక, సిల్ట్ మరియు బంకమట్టి వివిధ నిష్పత్తులలో ఉంటాయి. నదీ లోయల లోపలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేల రేణువులు పరిమాణములో కొంత పెద్దవిగా కనిపిస్తాయి. నదీలోయ ఎగువ ప్రాంతాలలో అనగా వాలు ప్రారంభమైన ప్రాంతాలకు దగ్గరలోని నేలలు మొతకగా ఉంటాయి. అటువంటి నేలలు దోవార్స్, చోర్స్, టెరాయ్ వంటి పర్వతపాద ప్రాంత మైదానాలలో అతి సాధారణంగా కనిపిస్తాయి. నేలలు వాటి రేణువులు లేదా భాగాల పరిమాణం కాకుండా వాటి వయసు ఆధారంగా కూడా విస్తరించబడ్డాయి. వాటి వయసు ప్రకారం ఒండ్రు నేలలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు: పురాతన ఒండ్రు నేలలు, నూతన ఒండ్రు నేలలు. పురాతన ఒండ్రు నేలలను భంగర్ అని, నూతన ఒండ్రు నేలలను ఖాదర్ అని వర్గీకరిస్తారు. ఖాదర్ కంటే భంగర్ నేలల్లో గులకరాళ్ల సాంద్రత అధికంగా ఉంది. భంగర్ కంటే మెత్తని, సారవంతమైన నేలలను ఖాదర్ కలిగి ఉంది. మొత్తంగా ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి. ఒండ్రు నేలల్లో ఎక్కువగా పండే పంటలు చెరకు, వరి, గోధుమలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు. పొటాష్, ఫాస్ఫరిక్ ఆమ్లం, సున్నం ఈ ఒండ్రు నేలల్లో తగిన నిష్పత్తిలో ఉంటాయి. ఒండ్రు నేలలు గల ప్రాంతాలు అత్యంత సారవంతమైనవి అవడం వల్ల ఎక్కువ సాగు చేయబడుతూ జనసాంద్రత కలిగి ఉన్నాయి. శుష్క ప్రాంతాలలోని నేలలు ఎక్కువ క్షారత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటికి సరైన శుద్ధి మరియు నీటి వస్తువులు కల్పిస్తే అవి ఉత్పాదకతను సంతరించుకుంటాయి. నల్లరేగడి నేలలు నలుపు రంగులో ఉంటాయి. రేగడి నేలలు అని కూడా పిలుస్తారు. నల్లరేగడి నేల పత్తి సాగుకు అనువైనది కాబట్టి దీనిని నల్లపత్తి నేల అని కూడా అంటారు. నల్లరేగడి నేల ఏర్పడడానికి మాతృశిల పదార్థంతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా ముఖ్యమైన కారకాలు. డక్కన్ ట్రాప్ లేదా బసాల్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ రకపు నేలలు లావా ప్రవాహాలతో ఏర్పడి వాయువ్య దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాళ్వా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలోని పీఠభూములలో ఈ నల్లరేగడి నేలలు వ్యాపించి ఉన్నాయి. గోదావరి, కృష్ణా లోయల వెంబడి ఆగ్నేయ దిశలో కూడా ఈ నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలు పూర్తిగా బంకమట్టితో ఏర్పడిన అత్యుత్తమ నేలలు. నల్లరేగడి నేలలు తేమను నిలుపుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి. అదనంగా వాటిలో కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం, పొటాష్, సున్నం వంటి పోషకాలు నల్లరేగడి నేలల్లో పుష్కలంగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో సాధారణంగా ఫాస్ఫరస్ మోతాదు తక్కువగా ఉంటుంది. ఈ నేలలు వేడి వాతావరణంలో లోతైన పగుళ్లను ఏర్పరిచి నేలలో వాయు ప్రసరణకు సహాయపడతాయి. నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు జిగటగా ఉంటాయి. నల్లరేగడి నేలలు తేమగా ఉన్నప్పుడు జిగటగా ఉంటాయి మరియు
మొదటి వర్షం పడిన వెంటనే లేదా ఋతుపవన ఆరంభం కాలంలో దున్నితే తప్ప పంట వేయడం కష్టం. ఎరుపు మరియు పసుపు నేలలు, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు దక్షిణ భాగాలలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశిలలపై ఎర్రనేల అభివృద్ధి చెందుతుంది. ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్య గంగా మైదానంలోని దక్షిణ ప్రాంతాలు, పశ్చిమ కనుమలలోని పర్వతపాద ప్రాంతాలలో కూడా పసుపు ఎరుపు నేలలు కనిపిస్తాయి. స్ఫటికాకార రూపాంతర శిలలలో ఇనుము వ్యాప్తి చెందడం వల్ల ఈ నేలలు ఎర్రటి రంగును కలిగి ఉంటాయి. ఇది హైడ్రేటెడ్ రూపంలో ఉన్నప్పుడు పసుపు రంగులో కనిపిస్తుంది. లెటరైట్ నేల. లెటరైట్ అనే పదం లేటర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లేటర్ అనగా ఇటుక అనే అర్థం. లెటరైట్ నేలలు అయనరేఖ, ఉప అయనరేఖ శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాలలో ఆర్ద్ర అంటే తేమ, అనార్ద్ర పొడి కాలాలు తరచుగా మారుతూ ఉండడం వలన లెటరైట్ నేలలు ఏర్పడతాయి. ఈ నేల లెటరైట్ నేల భారీ వర్షం కారణంగా మరియు తీవ్రమైన ఇంకుడు ఫలితంగా ఏర్పడుతుంది. చాలాసార్లు లాటరైట్ నేలలు లోతుగా లేదా మరింత లోతుగా ఉండి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. దీని యొక్క విలువ pH విలువ <6. సాధారణంగా మొక్కలకు కావలసిన పోషకాలు లాటరైట్ నేలల్లో ఉండవు. ఈ నేలలు దక్షిణ రాష్ట్రాలు, మహారాష్ట్ర యొక్క పశ్చిమ కనుమల ప్రాంతం, ఒడిషా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు మరియు ఈశాన్య ప్రాంతాలలో లాటరైట్ నేలలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆకిరాల్చు మరియు సతత హరిత అడవులు ఉన్న చోట లాటరైట్ నేలల్లో సేంద్రీయత పుష్కలంగా ఉంటుంది, కానీ అరుదైన వృక్ష సంపద, ఉపశుష్క పర్యావరణం కింద సాధారణంగా సేంద్రీయత తక్కువగా ఉంటుంది. భూమిపై అవి ఉన్న స్థానాన్ని బట్టి క్రమక్షయానికి, క్షీణతకు గురవుతాయి. లాటరైట్ నేలలు ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడులలోని కొండ ప్రాంతాలలో తగిన నేల సంరక్షణ పద్ధతులను అనుసరించిన తర్వాత లాటరైట్ నేలల్లో టీ, కాఫీ పండించడానికి అనువుగా ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలోని ఎర్రటి లాటరైట్ నేలల్లో జీడిపప్పు పంట అనుకూలంగా ఉంది. శుష్క నేలలు లేదా అరిడ్ సాయిల్స్. శుష్క నేలలు ఎరుపు రంగు నుండి గోధుమ రంగులోకి మారుతూ ఉంటాయి. శుష్క నేలలు ఎరుపు నుండి గోధుమ రంగులలో ఉంటాయి. సాధారణంగా శుష్క నేలలు ఇసుకలాగా లవణీయ స్వభావం కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది మరియు నీటిని ఆవిరి చేయడం ద్వారా సాధారణ ఉప్పును పొందవచ్చు. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రత కారణంగా బాష్పీభవనం వేగంగా ఉంటూ మట్టిలో సేంద్రియత, తేమ ఉండవు. క్రిందికి వెళ్లే కొద్దీ కాల్షియం పరిమాణం పెరుగుతున్న కారణంగా నేల దిగువ క్షితిజ ప్రాంతాలను కంకర ఆక్రమించింది. దిగువ క్షితిజాల్లోని కంకర పొర నిర్మాణాలు నీటి చొరబాట్లను నిరోధిస్తాయి. సరైన నీటిపారుదల తర్వాత ఈ నేలలు పశ్చిమ రాజస్థాన్లో వలె సాగులోకి వస్తాయి. అటవీ నేలలు లేదా ఫారెస్ట్ సాయిల్స్. అటవీ నేలలు తగినంత వర్షారణ్యాలు అందుబాటులో ఉన్న కొండ మరియు పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి. అటవీ నేలల ఆకృతి అవి ఏర్పడిన పర్వత వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అటవీ నేలలు లోయల వైపు మట్టి, బురదగా ఉంటూ ఎగువ వాలులలో ముతకగా ఉంటాయి. హిమాలయాలలోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో ఈ అటవీ నేలలు పైపొర కొట్టుకుపోయి ఆమ్లం ఎక్కువగా, సేంద్రీయత తక్కువగా ఉంటాయి. లోయల దిగువ భాగాలలో ముఖ్యంగా నదీ సోపానాలు మరియు ఒండ్రు నిక్షేపాలతో కనిపించే నేలలు సారవంతమైనవి. నేల కోత మరియు నేల పరిరక్షణ. సాయిల్ ఎరోజన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. క్రమక్షయం అనగానేమి? నేల పైపొర
తొలగిపోయి క్రమంగా క్రిందికి కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయంగా వర్ణిస్తారు. నేల నిర్మాణం మరియు కోత ప్రక్రియలు ఏకకాలంలో కొనసాగుతాయి. సాధారణంగా రెండిటి మధ్య సమతుల్యత, నేల నిర్మాణం కోత ప్రక్రియ మధ్య సమతుల్యత ఉంటుంది. కొన్నిసార్లు అటవీ నిర్మూలన, అతిగా మేపడం, నిర్మాణం మరియు గనుల తవ్వకం మొదలైన మానవ కార్యకలాపాల కారణంగా ఈ నేల కోత సమతుల్యత చెదిరిపోతుంది. గాలి, హిమానీ నదం, నీరు వంటి సహజ శక్తులు నేల క్రమక్షయానికి దారితీస్తాయి. ప్రవహించే నీరు బంకమట్టి నేలల గుండా వెళ్ళేటప్పుడు కోతకు గురిచేస్తూ లోతైన మార్గాలను గాడులుగా ఏర్పరుస్తుంది. భూమి మీద సాగుకు పనికి రాకుండా పోయి బీడు భూమిగా మారుతుంది. చంబల్ నదీ పరివాహక ప్రాంతంలో ఇటువంటి బీడు భూములను లోయలు అంటారు. కొన్నిసార్లు నీరు విశాలమైన ప్రాంతాలలో వాలుగా క్రిందకి వెళుతున్నప్పుడు ఒక పొరవలే ప్రవహిస్తుంది. అటువంటి సందర్భాలలో నేల పైపొర కొట్టుకుని పోతుంది. దీనినే పటక్రమక్షయం అంటారు. పవన క్రమక్షయం. గాలి వీచేటప్పుడు చదునైన లేదా వాలుగా ఉన్న భూమిపై వదులుగా ఉన్న మట్టి కొట్టుకుపోవడాన్ని పవన క్రమక్షయం అంటారు. పటక్రమక్షయం అనగా నేల పైపొర కొట్టుకుపోవడాన్ని పటక్రమక్షయం అంటారు. లోపభూయిష్టమైన వ్యవసాయ పద్ధతులు కూడా నేల కోతకు కారణమవుతాయి. వాలుగా ఉన్న ప్రాంతాన్ని పైనుండి కిందికి తప్పుడు పద్ధతుల్లో దున్నడం వలన నీరు త్వరగా ప్రవహించడానికి మార్గాలు ఏర్పడి నేల క్రమక్షయానికి దారితీస్తుంది. కాంటూర్ దున్నుడు అనగా కాంటూర్ రేఖల వెంట దున్నడం వల్ల వాలుల నుండి నీటి ప్రవాహాన్ని తగ్గించవచ్చు. దీన్నే కాంటూర్ దున్నుడు అంటారు. ఏటవాలు ప్రాంతాలలో సోపానాలను ఏర్పాటు చేయడానికి మెట్లుగా గడ్డిని కత్తిరించవచ్చు. సోపాన వ్యవసాయం క్రమక్షయాన్ని అరికడుతుంది. పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు సోపాన వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశాయి. విశాలమైన క్షేత్రాలను భాగాలుగా అంటే స్ట్రిప్స్గా విభజించవచ్చు. పంటల మధ్య గడ్డి చాళ్లు పెరగటానికి ఏర్పాటు ఉండాలి. ఇది గాలి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతినే స్ట్రిప్ క్రాపింగ్ అంటారు. ఆశ్రయాన్ని కల్పించడానికి చెట్ల వరుసలను నాటడం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. అటువంటి చెట్ల వరుసలను షెల్టర్ బెల్ట్ అంటారు. ఈ షెల్టర్ బెల్టులు ఇసుక దిబ్బల స్థిరీకరణకు మరియు పశ్చిమ భారతదేశంలోని ఎడారిని స్థిరీకరించడానికి గణనీయంగా దోహదపడ్డాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.